ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిసిఐను ఈ టెండర్ ద్వారా స్క్రాప్లో అమ్మలోని ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిసిఎల్ పనిచేసిన మాజీ ఉద్యోగులకు రావాల్సిన జీతభత్యాలు చెల్లించిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిసిఐ ఎంప్లాయీస్ యూనియన్ తరపున మేము మాట్లాడుతున్నాను. నేను యూనియన్ ప్రెసిడెంట్గా. ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుంది. కేసు ఆర్డర్ మాత్రం రిజర్వ్లో పెట్టిండ్రు. ఇంతవరకు ఆర్డర్ ఇవ్వలేదు. ఈ లోపట్ల రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ, తర్వాత కాంట్రాక్ట్ లేబర్ కానీ, క్యాజువల్ లేబర్ కానీ ఇంతవరకు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. ఈవెన్ గ్రాడ్యుటీ కూడా ఇవ్వలేదు. మేము 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసినాం కానీ మాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వటం లేదు. కాబట్టి ఇక్కడ స్క్రాప్ని అమ్మటం అనేది జరుగుతుంది అద్వానీ గ్రూప్కు. కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించి తర్వాత ఫ్యాక్టరీని నడిపేయడానికి ప్రయత్నం చేయాలని. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ క్లోజర్ ఉత్తర్వులు అనేది సిసిఐ గతంలో 2017లో విడుదల చేసింది. దాన్ని ఆదిలాబాద్ సిసిఐ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో హైకోర్టులో మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. 2017లో డిస్మిస్ చేస్తే మళ్ళీ వీళ్ళు 2008 నుండి 8 వరకు క్లోజర్ నోటీస్ అని పెట్టిండ్రు. దాన్ని మేము ఛాలెంజ్ చేయడం జరిగింది హైకోర్టులో. ఇప్పుడు క్లోజర్ అనేది హైకోర్టులో ఉన్నది, రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఉన్నది. మరి మేనేజ్మెంట్కి తెలియదా? అంటే హైకోర్టులో రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఉండగా వీళ్ళు మన దీని కొరకు స్క్రాప్ కొరకు వాళ్ళు టెండర్ వాళ్ళకుడు అంటే హైకోర్టుకు అంటే హైకోర్టుని ధిక్కరించడమే కదా. ఖచ్చితంగా